ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. కుటుంబానికో పారిశ్రామికవేత్తలు తయారు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో ఈ ప్రతిష్టాత్మకమైన ఎంఎస్ఎంఈ పార్కుల కార్యక్రమాన్ని సోమవారం ఆయన ఆమ్తోల్వలస నియోజకవర్గం పొందూరు మండలం బిఆర్ గూడెం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కుకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. స్థానిక ఉపాధిని పెంపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పార్కుల నిర్మాణం దశల వారీగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జనగణన లెక్కింపు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జనగణన గృహ జాబితా లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల తహసీల్దార్లు ఎంపీడీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు జనగణన ఎంతో కీలకమైందని, ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ప్రజలతో స్నేహపూర్వక వాతావరణంలో మెలుగుతూ సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఇంటింటికి వెళ్తున్న సిబ్బందికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించి సరైన వివరాలు అందించాలని కోరారు. డేటా నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ కృష్ణమూర్తి, సి సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, వివిధ మండలాల అధికారులు పాల్గొన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అరసవెల్లిలోని ఆదిత్యనగర్ 1వ లైన్లో విద్యార్థుల గృహాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సందర్శించారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిల్లల తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అరసవెల్లిలోని ఆదిత్యనగర్ 1వ లైన్లో విద్యార్థుల గృహాలను సోమవారం ఆయన సందర్శించారు. 1వ లైన్లోని నిర్దల్ సంతోష్ కుమార్లు సందీప్ 9వ తరగతి, యువరాజ్ 8వ తరగతి పూర్తి చేశారు. తదుపరి 2వ లైన్లో నివసిస్తున్న బెల్లాది లింగమూర్తి ఇంట్లో పిల్లలు హరికృష్ణ 8వ తరగతి, రితీష్ 7వ తరగతి పూర్తి చేసుకున్నారు. బల్లరాము పిల్లలు భార్గవ్ కుమార్ 7వ తరగతి పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారికి నేషనల్ మెరిట్ అండ్ మీన్స్ స్కాలర్షిప్ వస్తాయని తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు త్రిబులైటీల్లో 4% వెసులుబాటు కల్పిస్తారన్నారు. నిర్వహించిన బడి పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు బాగున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక బోధన, అధునాతన సామగ్రి పిల్లల అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత గల ఉపాధ్యాయులు బోధిస్తారని చెప్పారు. ప్రవేశాలు పొందే వారికి ప్రభుత్వం అందిస్తున్న విద్యార్థి మిత్ర పథకం ద్వారా ఉచితంగా కిట్లు పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం తదితరాల గురించి తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. పిల్లల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, అందిస్తున్న పథకాలు తల్లిదండ్రులకు వివరించి ప్రవేశాలను ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ర్యాలీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారన్నారు. విద్యా సంవత్సరంలో ప్రవేశాలపై ప్రభుత్వం ముందస్తుగానే దృష్టి సారించిందని, అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకున్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు తరలించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గడిచిన కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో అధికారులు, ఉపాధ్యాయులు పర్యటిస్తున్నట్లు తెలిపారు. కొత్తూరు మండలంలోని మహానాడు వేదికలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలోని క్లస్టర్ 8, 9, 10వ పరిధిలో హైబ్రిడ్ మహానాడు వేదికలను శాసనసభ్యులు మామిడి గోవిందరావు పరిశీలించారు. 27, 28 తేదీలలో కొత్తూరు మండలంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 కార్యక్రమం విజయవంతం కావడానికి చేపడుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. మహానాడు కార్యక్రమానికి వచ్చే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేదికలు, కూర్చోవడానికి ఏర్పాట్లు, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలను సమగ్రంగా సిద్ధం చేయాలని సంబంధిత నాయకులు, ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యే సూచించారు.
పార్టీ కార్యక్రమాలు విజయవంతం కావడంలో కార్యకర్తల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి మహానాడును ఘన విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలి నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జ్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా వడదెబ్బ బారిన పడకుండా ప్రజలందరూ జాగ్రత్త పాటించాలని ఎమ్మెల్యే గుండెశంకర్ మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ దానెట్ శ్రీధర్ ప్రజలను కోరారు. మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నగరంలోని డేఎన్ఏ జంక్షన్ వద్ద మజ్జిగ 1000 గ్లూకోజ్ బాటిళ్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గుండెశంకర్, జనసేన నాయకులు డాక్టర్ దానెట్ శ్రీధర్ మాట్లాడుతూ వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి ఎండలో తిరగడం తగ్గించాలన్నారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు, టోపీ, లేత రంగు కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. నిమ్మరసం, మజ్జిగ, గ్లూకోజ్ నీరు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని చెప్పారు. ఇవి శరీరంలో లవణాల శాతాన్ని కాపాడుతాయని పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రజలను కోరారు. వృద్ధులు, పిల్లలు ఈ సమయంలో పూర్తిగా ఇంట్లోనే ఉండటం మంచిదని స్పష్టం చేశారు. గాలి బాగా ఆడేలా వదులుగా ఉండే కాటన్ దుస్తులు, లేత రంగు దుస్తులను ధరించాలన్నారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవాలని తెలిపారు. పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలని, మసాలా, వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఆల్కహాల్, కాఫీ, టీ మరియు కూల్ డ్రింక్స్ తీసుకోవడం తగ్గించాలని సూచించారు. ఇవి శరీరాన్ని త్వరగా నిర్జలీకరణకు గురిచేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ హనుమంత్ కూర్మారావు మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహత్తిని తీర్చేందుకు నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మెడికవర్ మేనేజర్ డాక్టర్ శివసురేంద్ర మాట్లాడుతూ రోజురోజుకి పెరుగుతున్న ఎండల నేపథ్యంలో వడదెబ్బ బారిన పడిన వారికి ప్రథమ చికిత్స అందించేందుకు మెడికవర్ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్ శివసురేంద్ర, మూర్తి, చంద్రశేఖర్, జనసేన నాయకులు మరియు పెద్ద ఎత్తున జనసైనికుల ఆధ్వర్యంలో మజ్జిగ, గ్లూకోజ్ పంపిణీ చేశారు. ప్రతి కార్యకర్త మహానాడులో తప్పనిసరిగా పాల్గొనేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర కార్యదర్శి బగ్గు అర్చన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎండల తీవ్రత దృష్ట్యా చలివేంద్రాల ఏర్పాటు అవసరమని మున్సిపల్ కమిషనర్ హనుమంత్ కూర్మారావు పేర్కొన్నారు. మహానాడు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తండ్రి, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కొండపల్లి కొండబాబు ఆధ్వర్యంలో గంట్యాడ మండల పరిధి క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో కలిసి మహానాడు ఏర్పాట్లపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మరియు గజపతినగరం నియోజకవర్గ పరిశీలకులు బగ్గు అర్చన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహానాడు విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యకర్తల సమన్వయం, రవాణా, భోజనాలు సదుపాయాలు, ప్రచార కార్యక్రమాలు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి కార్యకర్త మహానాడులో తప్పనిసరిగా పాల్గొనేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలను, అభివృద్ధి లక్ష్యాలు ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేలా మహానాడు వేదికగా నిలవాలని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చి మహానాడు విజయవంతం చేయాలని కోరారు. ఎండల తీవ్రత దృష్ట్యా చలివేంద్రాల ఏర్పాటు అవసరమని మున్సిపల్ కమిషనర్ హనుమంత్ కూర్మారావు పేర్కొన్నారు. నగరంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటాసార్ల దాహత్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు ఎంతో అవసరమని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంత్ కూర్మారావు పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ, పెద్దపేట ఆర్ట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రయాణికులు ప్రజల వడదెబ్బకు గురికాకుండా ఉండటానికి తక్షణ ఉపశమనంగా మంచినీరు, మజ్జిగ అందించడం అభినందనీయమన్నారు. అక్కడి నీరు, మజ్జిగ నాణ్యతను పరీక్షించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే
ప్రజలు నిరంతరం నీరు, మజ్జిగ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవడం శ్రేయస్కరమని సూచించారు. ఎండల తీవ్రతపై రెడ్ క్రాస్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం రెడ్ క్రాస్ వాలంటీర్లు బాటాసారులకు మజ్జిగ, మంచినీళ్లను పంపిణీ చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.